అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక శుభవార్త. ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులకి వారు పనిచేస్తున్నటువంటి జిల్లా నుంచి వారి యొక్క స్పౌజ్ పనిచేస్తున్నటువంటి జిల్లాకి వెళ్ళటం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు పాఠశాల విద్యాశాఖచే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్కి గైడ్లైన్స్ ఇవ్వబడ్డాయి. ఈ గైడ్లైన్స్ మెమో రూపంలో అందజేయబడ్డాయి. ఇది 20/8/2025 విడుదల చేయటం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి రీజనల్ జాయింట్ డైరెక్టర్ పాఠశాల విద్యాశాఖ వారికి మరియు జిల్లా విద్యాశాఖ వారికి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి ప్రపోజల్స్ ఎవరైతే హెడ్ మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ ఉన్నారో వారి నుంచి ఇన్వైట్ చేసి కమిషనరేట్కి సమర్పించాల్సిందిగా ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఫిజికల్ కాపీ ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా అప్లై చేసేవారు ట్రాన్స్ఫర్స్కు. ప్రస్తుతం ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించినటువంటి వివరాలను అటెండెన్స్ యాప్ అయినటువంటి లీప్ యాప్ ద్వారా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ 2 గ్రౌండ్స్ మీదే ఇవ్వబడటం జరుగుతుంది. 5-C స్పౌజ్ గ్రౌండ్స్, 5-D మ్యూచువల్ గ్రౌండ్ రిక్వెస్ట్లు మాత్రమే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని అనుసరించి ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్కు అవకాశం ఇవ్వటం జరిగింది. గైడ్లైన్స్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఎవరైతే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ పొందగోరుతున్నారో వారు రాష్ట్ర ప్రభుత్వము, లోకల్ బాడీ, మున్సిపల్ కార్పొరేషన్స్ వారు అప్లై చేసుకోవటానికి అర్హులై ఉంటారు. వారు సంబంధిత వృత్తినందు 2 సంవత్సరాల సర్వీసు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది 31/7/2025కు. టీచర్ యొక్క స్పౌసు స్టేట్ గవర్నమెంటు లేదా సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ పబ్లిక్ సెక్టారు, సెంట్రల్ పబ్లిక్ సెక్టారు, యూనివర్సిటీ, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్సు, సెక్రటేరియట్సు, లోకల్ బాడీసు, మున్సిపల్ బాడీస్లో పనిచేస్తున్నవారు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. అది కాకుండా క్లియర్ వేకెన్సీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదే కేటగిరీలో అదే మేనేజ్మెంట్లో ఉన్నట్లయితే వారు అప్లై చేసుకోవటానికి వీలవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ముఖ్య విషయం ఏమిటంటే టీచర్ యొక్క స్పౌజ్ భార్య కానీ భర్త కానీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్లో కానీ లేదా రాష్ట్ర సచివాలయంలో కానీ పనిచేస్తున్నట్లయితే వారు కృష్ణా, గుంటూరు జిల్లాలకు మాత్రమే అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ని పరిగణలోకి తీసుకునేటువంటి సందర్భంలో సేమ్ మేనేజ్మెంట్, జిల్లా పరిషత్ వారైతే జిల్లా పరిషత్కు, గవర్నమెంట్ వారైతే గవర్నమెంట్కు, మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ వారైతే సంబంధిత మేనేజ్మెంట్లకు వెళ్ళటానికి మాత్రమే అవకాశం ఇవ్వబడుతుందనే విషయం ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్కు సంబంధించి వీరు కన్సెంట్ అంగీకార పత్రాన్ని ఇవ్వవలసి ఉంటుంది. సంబంధిత అంగీకార పత్రం మండల ఎడ్యుకేషనల్ ఆఫీసరు, మండల పరిషత్కు సంబంధించి, హై స్కూల్స్కి సంబంధించి డివైఈఓ గారు కౌంటర్ సిగ్నేచర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఇచ్చేటువంటి ఉపాధ్యాయులు మరొక ఉపాధ్యాయునికి మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. ఒకరికి మించి ఎక్కువ మందికి మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ను పెట్టుకునేటువంటి అవకాశం లేదు. అలాగే ఎక్కువ కాలం పాటు గైర్హాజరీ, అలాగే ఏమైనా ఛార్జెస్ పెండింగ్ కనుక ఉన్నట్లయితే, సస్పెన్షన్లో ఉన్నట్లయితే ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్కి అప్లై చేయటానికి అర్హులు కారనేటువంటి విషయం పాయింట్ 8 ద్వారా తెలియపరుస్తుంది.
అలాగే ఇనెలిజిబుల్గా ఉండేటువంటి వారి ఇన్కంప్లీట్గా ఉండేటువంటి అప్లికేషన్స్ పరిగణలోకి తీసుకోబడవనే విషయం తెలియపరుస్తుంది. అలాగే అప్లికేషన్లో పొందుపరచబడేటువంటి సమాచారం సరి అయినదిగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లీప్ యాప్ ద్వారా అప్లై చేసేటువంటి సందర్భంలో ప్రధానోపాధ్యాయులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఏ వివరాలు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉందో వాటిని ముందుగా రాసి పెట్టుకున్నట్లయితే ఎంటర్ చేసేటువంటి సందర్భంలో తప్పులు దొరలకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే లీప్ యాప్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేస్తారో అలాంటి అప్లికేషన్స్ మాత్రమే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు పరిగణలోకి తీసుకుంటారనేటువంటి విషయం ఇక్కడ తెలియపరచబడుతోంది. లీప్ యాప్ ద్వారా అప్లై చేసిన అనంతరం అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని సంతకంతో హై స్కూల్ వారైతే హెడ్ మాస్టర్కు, మండల పరిషత్ వారైతే ఎంఈఓకు, హెడ్ మాస్టర్స్ అయితే డివైఈఓ గారికి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లేదా సర్టిఫికేట్స్ను జతపరిచి ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ధృవీకరణ అధికారి గారు వారికి సమర్పించినటువంటి అప్లికేషను, అందులో వివరాలు, జతపరిచినటువంటి డాక్యుమెంట్స్ను ఒరిజినల్ రికార్డ్స్ ఎస్ఆర్ కానివ్వండి, సర్టిఫికేట్స్ ద్వారా కానివ్వండి వాటి యొక్క కరెక్ట్నెస్ను నిర్ధారణ చేసుకుని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి అందజేస్తారు. ఇక్కడ పాయింట్ నెంబర్ 5 గమనించండి. వన్స్ ద టీచర్ ఎంటర్స్ అప్లికేషన్ ఫామ్ ఇన్ లీప్ యాప్ దట్ ఈజ్ ఫైనల్. కాబట్టి ఈ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. తప్పనిసరిగా లీప్ యాప్లో మనం ఏవైతే నమోదు చేస్తామో ఆ వివరాలు తుది వివరాలుగా తీసుకోబడతాయి. కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తగా అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండవసారి అప్లై అనేటువంటిది ఎవరు చేయకూడదనే విషయం కూడా 5th పాయింట్లో మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ పొందగోరేటువంటి వారు కొత్తగా ఏ జిల్లాలో అయితే వెళ్ళబోతారో ఆ జిల్లాలో వారి యొక్క ర్యాంకు, చిట్ట చివరి ర్యాంకు వారికి కేటాయిస్తారు. దానికి యాక్సెప్టెన్స్ కూడా తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ సర్క్యులర్ను అనుసరించి వారికి ఆ ప్రొఫార్మా అందజేయబడటం లీప్ యాప్ ద్వారా జరుగుతుంది. దీనికి సంబంధించి అనెక్సర్ 1లో షెడ్యూల్ కూడా ఇవ్వటం జరిగింది. షెడ్యూల్ 2లో ఇక్కడ అనెక్సర్ 2లో ఇవ్వటం జరిగింది. ఇప్పటిదాకా ఎవరైనా అప్లై చేస్తుంటే అప్లై చేసినటువంటి సర్టిఫికేట్స్ ఇవన్నీ డీమ్డ్ టు బి క్లోజ్ అవుతాయి. కొత్తగా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనెక్సర్ 1లో షెడ్యూల్ ఇచ్చారు, గమనించండి. వివరాలు సవివరంగా పొందుపరచబడి ఉన్నాయి. ఆన్లైన్లో అప్లై చేయటము, అనంతరం ఎంఈఓ గారికి సబ్మిట్ చేయటము 21 ఆగస్టు 2025 నుంచి 24 ఆగస్టు 2025. రెండవ అంశంగా ఎంఈఓస్ వాటిని వెరిఫై చేస్తారు. దానికి ఒక 3 రోజుల సమయం కేటాయించడం జరిగింది. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వారు 23 ఆగస్టు నుంచి 26 ఆగస్టు వరకు వెరిఫై చేస్తారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారికి సంబంధిత జిల్లాల వారు 27వ తారీఖు ఆగస్టున అందజేస్తారు. అనంతరం డిఎస్సిలో కూడా వెరిఫికేషను, ఫైనలైజేషన్ జరుగుతుంది. అనంతరం ఆగస్టు 30వ తారీఖు 2025న ఈ అప్లికేషన్స్ అన్నీ వెరిఫికేషన్ అనంతరం ప్రభుత్వానికి సబ్మిట్ చేయబడతాయి. ప్రభుత్వం నుంచి అప్రూవల్ రాగానే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఫర్దర్ ప్రొసీడింగ్స్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారిచే అందజేయబడటం జరుగుతున్న విషయాన్ని ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని ఎవరైతే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ పొందగోరు వారు ఉన్నారో వారు ఈ 2 కేటగిరీలలో స్పౌజు, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్లో అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పర్సనల్గా కాను, మెడికల్ గ్రౌండ్స్ గాను ఈ ఉత్తర్వుల్లో వివరాలు
ఇవ్వలేదు కాబట్టి వారు అర్హత లేనట్లుగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.